మంచిది. మనం దేవుని పరిశుద్ధ వాక్యములోనికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు పరిశీలించినట్లయితే, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు భోజనము చేసి బలము చేత ప్రయాణము చేసి హోరేబునకు వచ్చి, దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేఖనాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు, భక్తుల చరిత్రను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, భక్తుల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కొన్ని మనకు కనిపిస్తాయి. ఆ భక్తుని గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ యొక్క స్థలములు, ఆ యొక్క జ్ఞాపకాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సహజంగా అబ్రహాము అనగానే మనకు విశ్వాసం గుర్తుకొస్తుంది. ఆయన ఒక విశ్వాసానికి ఒక గుర్తుగా, సంఘానికి ఒక మాదిరిగా నిలిచిపోయాడు. సంసోను అనగానే బలవంతం, సొలొమోను అనగానే జ్ఞానము అని మనం చెప్పుకుంటాం. ఆ రీతిగా భక్తులను గురించి మనం మాట్లాడుకున్నట్లుగానే ప్రతి భక్తుని జీవితంలో ఒక అనుభవం ఉంటుంది. యబ్బోకు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి భక్తుడు యాకోబు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది యబ్బోకు అనేది జ్ఞాపకం వచ్చేది. అక్కడ ఆయన జీవితం మార్చబడింది. తన జీవితంలో ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా యబ్బోకు అనే అనుభవం మిగిలిపోయింది. దమస్కు అనగానే అంతవరకు ప్రార్థన చేసేవారిని హింసించేటువంటి పౌలు దమస్కు పొలిమేరలో అడుగు పెట్టగానే, దేవుడు దర్శించగానే ఒక చక్కని మాట వినపడుతుంది. ఏంటో తెలుసా? ఇతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేసే వారిని చంపేటువంటి పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నట? ఆయన దేవుని నామమున ప్రార్థన చేయుచున్నాడు. దమస్కు అనేది, ఆ దర్శనం అనేది పౌలు జీవితంలో ఒక మరిచిపోలేనటువంటి ఘట్టం. అటువంటి ఉన్నతమైనటువంటి ఘట్టాలు భక్తుల జీవితాల్లో కనిపిస్తున్నట్లుగానే ఏలియా అనగానే మనకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏంటా విషయం అన్నట్టు? కర్మేలు అనేది జ్ఞాపకం వస్తుంది. దేవుని కొరకు మహారోషము కలిగి ఒంటరిగా చేసినటువంటి ఒక గొప్ప పోరాటం కనిపిస్తుంది. అబద్ధ ప్రవక్తలకు విరోధంగా, అబద్ధ దేవుళ్ళకు విరోధంగా కర్మేలు మీద ఒంటరి పోరాటం తిరుగు లేనటువంటి ఒక గొప్ప ప్రశంస కర్మేలులో ఏలియా పొందుకున్నాడు. కేవలం ప్రార్థన మాత్రమే కాదు. ఏలియా కర్మేలు కొండ మీద చేసింది ధైర్యముతో చేసినటువంటి కార్యము. ముగింపు ఎలాగుంటుందో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, 18వ అధ్యాయము 39, అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అంతవరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య పడబడుచుందురు. సరైనటువంటి అభిప్రాయము లేదు దేవుడి మీద. అటువంటి గందరగోళపు పరిస్థితుల్లో వారి యొక్క జీవితాలు ఉంటే, కర్మేలు మీదకి ఏలియా వచ్చిన తర్వాత జనులందరూ ముక్త కంఠంతో కేకలు వేసి ఒక మాట చెప్పారట. ఏం చెప్పారంటే, యెహోవాయే దేవుడు. తర్వాత జరిగిన కార్యం ఏంటో తెలుసా? 40. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించెను అను. ఒక గొప్ప రక్తపు ఏరు అక్కడ పారింది. ఏం చెప్తున్నా? అసలు కేవలం ప్రార్థన చేసి ఆగిన వ్యక్తి కాదు. కర్మేల మీద సవాలు చేశాడు. అవంతా అయిపోయిన తర్వాత ఒక్క తాటి మీదకి వచ్చారు. తర్వాత ఎవరైతే ఈ కార్యమంతటను జరిగించారో వారందరిని కీషోను వాగు దగ్గరకు తీసుకొని వచ్చి వారందరిని వధించను. అందరి తలలు నరికివేయబడ్డాయి. రక్తమంతా ఏరులే పారినటువంటి పరిస్థితి. గొప్ప కార్యము. ఏలియా దేవుని పక్షంగా నిలబడి చేసిన ఒక గొప్ప కార్యం కనిపిస్తుంది. రోషము గలవాడనై భక్తుడు మాట్లాడినటువంటి సందర్భం అది. అంతవరకు చాలా చక్కగా ఉంటుంది. తర్వాత పరిస్థితి ఏంటంటే, ఎంత గొప్ప భక్తుడైనా కానీ తన జీవితంలో దేవుని కొరకు బలంగా పనిచేసినటువంటి దినాలు కనిపిస్తాయి. మరి యాకోబు పత్రిక గమనించినప్పుడు కూడా ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, సామాన్యుడే. యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే,
5వ అధ్యాయం 17. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే ఆ ప్రార్థన చేయగా వర్షింపలేదు, ఆ ఆ వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. మన వంటి వాడే కానీ ఏం చేసినట్టు ఒక అసాధ్యమైనటువంటి కార్యమును సాధ్యము చేశాడు. మన వంటి వాడే అన్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏలియా అనగానే ఏలియా కొంచెం ఉన్నతమైన వాడు అనే ఆలోచనలో మనం ఉంటాం కదా. ఏలియా ఎటువంటి వాడు అంటే మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. కర్మేలు చూస్తే నీకు అట్లా అనిపించదు, మనలాగా అనిపించదు. కానీ మనలాగా అనిపించే సందర్భం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికి కర్మేలు మీద చేసినటువంటి ప్రార్థన ఈ 19వ అధ్యాయంలో చేస్తున్నటువంటి ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంది. ఒకసారి చూడండి 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి ప్రాణమును కాపాడుకొనుటకై యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి ఈ 4లో ఒక ప్రార్థన చేశాడు. అది చాలా సార్లు మనం చేసేటువంటి ప్రార్థన. బదరి వృక్షము కింద పరుండి ఏం చేశాడంటే మరణాపేక్ష గలవాడై, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు అని చెప్పి ఏమడిగిందట? నా ప్రాణమును తీసుకును అని అడిగిందట. ఎందుకు ఈ ప్రార్థన చేసిండో తెలుసా? దేవుని చారాలని ఆశతోటి కాదు. ఈ ప్రార్థన ఎందుకు చేశాడంటే భయముతో చేసినటువంటి ప్రార్థన. 19:1 చూడండి. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు అహబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ సమాచారము పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వల్ల చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చెయ్యును గాక. ఈ మాట విన్నాడట. అట్లా అన్నప్పుడు ఏలియా ఏమనంటే రాని యెజబేలును కూడా అట్లా చేసేస్తాను అనొచ్చు, అనలే. ఎప్పుడైతే యెజబేలు భయపెట్టిందో ఏలియా ఏమన్నాడో తెలుసా? బదరి వృక్షం కిందికి వెళ్ళి నిరాశతోటి ప్రార్థన చేసి, ప్రభు ఇంత మట్టుకు చాలు, నీకు నేను చచ్చిపోతున్నాయి, తీసుకో, నా ప్రాణము తీసుకున్నాడు. ఇది నిరాశ అని చెప్తున్నాం. బదరి వృక్షం కింద కూర్చొని ఏలియా చేసిన ప్రార్థన ఇది. అసలు ఒక్కసారి గమనించండి, ఈ ప్రార్థన చేస్తున్న ఏలియాను నిన్నటి దినం చూస్తే ఎట్లుంటాడు అసలు? నిన్న చూస్తేనేమో కర్మేలు కొండ మీదనేమో కత్తిబట్టి అందరిని వధించిన ఏలియాగా అనిపిస్తాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కోడెలను దహించినటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు దిగి కింద ఉన్నటువంటి వ్యక్తికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. భక్తులలో ఈ 2 కోణాలు ఉంటాయి. ఈ 19 చూస్తేనేమో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు లాగానే కనిపిస్తాడు. నీలాగానే నిరాశపడుతున్నాడు, నీలాగానే కృంగిపోయాడు, నీలాగానే ప్రాణభయం ఉంది. ప్రాణం ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు. భయపడి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసినటువంటి ఏలియానే తర్వాత దేవుని కొరకు బలమైన కార్యాలు చేశాడని చెప్తున్నాను. తర్వాత ఏ అహబును చూసి భయపడ్డాడో అహబు ముందు నిలవబడ్డాడు. ఏ వ్యక్తిని చూసి ఒదిగిపోయాడో ఆ వ్యక్తితో ధైర్యంగా మాట్లాడి ఆయన సన్నిధిలోనికి వెళ్ళాడు. ఆ రెండింటి మధ్యలో జరిగిన ఒక సందర్భం ఏంటంటే, నిరాశతో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇక నేనేమి చేయలేనని ఆ దీనస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆయన పరుండి ఉన్నప్పుడు దేవుడు చేసిన ఒక కార్యం చూడండి. 19వ అధ్యాయంలో, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఏలియా అప్పుడే 2 సార్లు భోజనం చేసి, మనం ఒక్కసారి కాదు 19వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే 5లో అంటాడు, బదరి వృక్షము కింద పరిండి నిద్రించుచుండగా ఒక దేవుని దూత వచ్చి అతన్ని ముట్టి చెప్పెను, నిప్పుల మీద కాల్చబడిన అప్పమును కనబడెను. అతడు భోజనము చేసి తిరిగి తిన్నడా తినలేదా అండి? తిన్నాడు, పన్నాడట. సేమ్ మనలాగానే ఉన్నాడు. అసలు అంత దుఃఖంలో ఉన్నాడు. దేవదూత వచ్చింది, లేపింది, తట్టింది. ఒక రొట్టెను పెడితే చక్కగా తిని ఆ నీళ్ళబొడ్డులో నీళ్లు దాగి ఏం చేసిండట? పరుండెను అని పండుకున్నాడట. పండుకోగానే కొంతసేపు కానీ మళ్ళా 2వసారి దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి మళ్ళా తిన్నాడు. ఇందాకనేగా తిన్నది. తిని పండుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. మరి తిని పండుకున్నాడు, మళ్ళీ 2వసారి లేపినప్పుడు ఏమనాలి? ఏలియా ఏమనాలి తెలుసా?
ఏమన్నాలంటే నేను ఇప్పుడే తిన్నాను అని చెప్పాలా. చెప్పిండా? ఏం చెప్పకుండా ఏం చేసిందంటే ఆయన రెండవ మారు లేచి భోజనము చేసి అని అన్నాడు. ఎందుకు రెండవ మారు మరలా దేవుడు లేపాడనంటే ఆ భోజనం తిని పండుకోవటానికి కాదండి. ఆయన భోజనం చేసి ఏం చేసినట్టు ఫస్ట్ సారి పరుండెను అని ఉంది. మరలా రెండవసారి దేవదూత వచ్చి ముట్టి లేపినప్పుడు ఆ భోజనం ఎప్పుడైతే తింటున్నాడు అప్పుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. పని చేయాలి. ఎంత పని చేయాలంటే 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసేంత శక్తి వచ్చింది. ఎక్కడికి ప్రయాణం అంటే ఇది దేవుని పర్వతం అనే హోరేబు మీదకి వెళ్ళాల్సినంత పరిస్థితి. దేవుని పర్వతం మీదకి వెళ్ళాలి. దేవుని పర్వతం మీదకి వెళ్ళాలి. ఒక్క భోజనంతో ఎన్ని రోజులు ప్రయాణం అంటది? 40 దినములు 40 రాత్రింబవళ్ళు అతడు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనే హోరేబునకు చేరేను. ఆ మాట చదువుకున్నప్పుడు అనిపిస్తుంది, అసలు ఒక్క రొట్టెతోటి అంత బలం వస్తే, అంత శక్తిని పొందుకుంటే, మనం ప్రతి పునరుద్ధాన దినంలో తినేది ఏంటంటే రొట్టె కాదు, అది కాదు. అసలు డైరెక్ట్ ఏం తింటున్నాం తెలుసా? దేవుని శరీరమునే భుజిస్తున్నామని చెప్పుకుంటాం. 40 దినములు ప్రయాణము చేసి దేవుని పర్వతాన్ని చేరాడు. మనం స్వయంగా దేవుణ్ణే తినేస్తున్నా కూడా ఇది నా శరీరం అని దేవుడు చెప్పి, ఇది నా రక్తం అని దేవుడు చెప్పి, దాన్ని తినటం వల్ల ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటిని దేవుడు మనకు చెప్పిన తర్వాత కూడా శక్తికి మించినటువంటి ప్రయాణం ఏమో ఏలియా ముందు ఉంది. మన ముందు శక్తికి మించిన పోరాటం మన ముందు ఉన్నది. అసలు ఆ ముందున్నటువంటి పోరాటం అంతట్లో నువ్వు జయ జీవితాన్ని జీవించాలంటే నీకు ఒక భోజనం కావాలి. నీకు కూడా ఒక భోజనం కావాలి. నిరాశలో ఉన్నవాడు ఆ భోజనాన్ని భుజించాడు. 40 దినాలు ప్రయాణం చేశాడు. హోరేబు మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. తర్వాత అహాబును ఎదిరించాడు. తర్వాత రాజుల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత కానీ ఏం చేసిండో తెలుసా? తర్వాత అప్పుడు దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఈ బలమంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే అప్పుడు చెప్తాడు, శక్తికి మించిన ప్రయాణము నా ముందున్నది. దీని ద్వారా నేను ఎట్లా బలపడ్డానని అంటే ఆ దేవదూత వచ్చి ఒక అప్పం చేసి ఇచ్చాడు. ఆ రొట్టెను ఎప్పుడైతే భుజించాడో కొత్త శక్తి చేత నింపబడ్డాడు, కొత్త బలము చేత నింపబడ్డాడు. ఆ బలము ఈ కార్యములన్నిటిని చేయడానికి అతనికి ఉపయోగపడింది కదా. ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా శరీరము నిజమైనటువంటి ఆహారము అన్నాడు. పరలోకం నుంచి వచ్చిన నిజమైన ఆహారము నేనే అన్నాడు. ఒక రొట్టె తింటే అంత గొప్ప కార్యం చేస్తే మరి నీవు నేను ప్రతి పునరుద్ధరణ దినంలో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తున్నావు అంటే నిత్య జీవాన్ని సంపాదించుకుంటూ ఒక గొప్ప ఆహారాన్ని భుజిస్తున్నాం. కొంచెం కంపారిటివ్ స్టడీ చేయాలి. ఆది కారణంలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. ఒక పండు మనం తినొద్దు. తినకూడని ఒక పండు తిన్నందుకు ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. తిన్నందుకు మరణం వచ్చింది. నూతన నిబంధనలు ఆజ్ఞ ఏంటో తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఎప్పుడు ఆదాము స్వభావం మనలోనే ఉంటాయి. తినవద్దు అన్న దాన్ని ఆదాము ఏం చేసింది? ఇప్పుడు తిన్నాడు. ఇప్పుడు తిను అని చెప్పిన ఒక దాన్ని సంఘం ఏం చేస్తుందో తెలుసా? తినట్లేదని చెప్తున్నావు. ఈ పండు తిను దినములో నీవు నిశ్చయముగా చచ్చేదవు అన్న ఒక ఆజ్ఞ వచ్చిన తర్వాత కూడా మానవుని యొక్క వ్యక్తిత్వం ఎట్లుందంటే కంప్లీట్ గా దేవుడు ఏదైతే చెప్తాడో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మన స్వభావం. తినొద్దు అన్నారు, అవ్వమ్మ తినేసి. లోతు భార్యకు దేవుడు ఒక మాట చెప్పాడు, వెనుకకు తిరగొద్దు అని చెప్పిండ్రు. అంతే. ఆమె వెనుక్కు తిరిగిందాక ఆమె మనసు ఒప్పాలి. ఇప్పుడు మనకు కూడా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. నిరంతరం ప్రార్థన చేయాలి, విసుగ కెడతగక ప్రార్థన చేయాలని చెప్పినాం. మనం చేయకుండా ఉంటాం, ఎందుకంటే దేవుడు చెప్పిండు కాబట్టి మనం చేయలేం. సహవాసం గురించి చెప్పాడు, పరిశుద్ధత గురించి చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు. ఏమి చెయ్యమని చెప్తున్నావు వాటన్నిటిని మనం చేయకుండా విడిచిపెడతాం. కొన్ని ఏమో చెయ్యొద్దని చెప్పిండు. అసలు చింతించుట మాని అన్నాడు. అంతే. చింత వద్దన్నాడు కాబట్టి మనకేం లక్షణం అవుతుంది? ఇప్పుడుగా చింతపడటమే మనకు ఉండేటువంటి లక్షణం లాగా మనం పెట్టుకుంటాం. తినవద్దు అన్న పండుని తిన్నట్లుగానే నూతన నిబంధనలు యేసయ్య అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం. ఇది తినకపోతే నీకు మరణం వస్తుంది. తింటేనేమో నిత్య జీవితం వస్తుంది, తినకపోతేనేమో మరణం వస్తుంది. అయినా కూడా ఏం చేస్తానంటే ఆయన శరీరమును భుజించట్లేదు, ఆయన రక్తాన్ని పానం చేయట్లేదు. ఎందుకు భుజించాలనంటే ముందున్నటువంటి పోరాటం కొరకు భుజించాలి, ముందున్నటువంటి ఆధ్యాత్మిక యాత్ర కొరకు భుజించాలి. ముందున్న దేవుని పర్వతమును నువ్వు చేరాలి అని అంటే, ఆ దేవుని పర్వతం మీద చేరి దేవునికి సాక్షిగా నువ్వు నిలవబడాలని అంటే నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది కాబట్టి నీకు ఇప్పుడు భోజనపు బలము కావాలి.
ఆ భోజనం ఎక్కడ దొరుకుతుందంటే ప్రతి పునరుద్ధాన దినములో దైవ సన్నిధానంలో దొరుకుతుంది, దాన్ని స్థానం దొరుకుతుంది. కానీ అది తినేటప్పుడు ఉండాల్సినటువంటి ఒక లక్షణం కావాలని చెప్తున్నాం. ఎట్లా తినాలి అని అంటాం కదా. చెప్తున్నా, నూతన జన్మ జన్మించిన తర్వాత నువ్వు ఒంటరిగా పోరాటం చేయొద్దు. మనము ఒంటరులం కాదు, క్రీస్తు నీ యందు ఉండాలి. గలతీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, 2వ అధ్యాయం 20వ వచనములో, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని చెప్పగలగాలి. యేసు ప్రభుని అడిగితే ఏం చెప్పాలో తెలుసా? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీవు నా యందు ఉన్నావు అని చెప్పాలి. మనం అడిగితే మనలో దేవుడు ఉన్నాడు అని చెప్పగలగాలి. నా యందు మీరును, మీ యందు నేనును, ఈ 2 అనుభవాలు కనిపించాలి. నాలో యేసున్నాడని నేను చెప్పుకుంటే గొప్పగా, నాలో యేసున్నాడని నేను ఎంత క్లారిటీగా చెప్తున్నానో, నా యందు క్రీస్తు ఉన్నట్లుగానే క్రీస్తు యందు కూడా ఎవరు ఉండాలి? మళ్ళా క్రీస్తు యందు కూడా మనం ఉండగలిగిన స్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది చెప్పండి అన్నమాట. ఫలించాలి అంటే అనుభవం కావాలి. ఫలించేటప్పుడు కూడా ఎట్లా ఫలిస్తారు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అది మీకు అనుగ్రహించబడును. 4వ చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును, అప్పుడు కానీ మనం ఫలం రాదట. నా యందు మీరు, మీ యందు నేను. ఎప్పుడు ఈ అనుభవం వస్తుందో తెలుసా? ఎప్పుడు ఈ అనుభవం వస్తుందని అంటే, దేవుడు మనలో చేరేటువంటి అనుభవము, మనలో దేవుణ్ణి చేర్చుకునేటువంటి అనుభవము. యోహాను సువార్త 6వ అధ్యాయములోనికి మీరు ఒకసారి వచ్చినట్లయితే 56వ వచనం చూడండి. 56, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండు. ఇప్పుడు వస్తుందట. బల్లలో యోగ్యంగా పాలు పొందితే ఈ భోజనపు బలము చేత ఎవరు నీ లోపలికి వస్తారంటే ప్రభువు నీ లోపలికి వస్తాడు. ఈ బలము చేత నువ్వు ఆధ్యాత్మిక యాత్ర చేయాలి. ఎట్లాంటి యాత్ర చేయాలంటే శక్తికి మించిన కార్యములు చేయాలి. అటువంటి బలమైనటువంటి కార్యములను దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగించగలుగుతాడు అని దీవెనలు ఉన్నాయని తెలుసు, అంత ఆశీర్వాదం ఉందని తెలుసు. అయినా పాలు పొందిన ఏం మేలు పొందాం. ఎందుకు పొందము అని అంటే, పాలు పొందవలసిన విధానములో పాలు పొందని కారణాన్ని బట్టి అని చెప్తున్నా సార్. పొందేటప్పుడు ఎట్లా పొందాలి అంటే, నిన్ను నీవు విమర్శించుకున్న అనుభవం కావాలి సార్. అయోగ్యముగా పాలు పొందావా ఏమైపోతుందంటే శిక్షావిధికి కారణమైపోతాం. చెప్తున్న అశ్రద్ధ అనేది ఉన్న చూసా. బైబిల్లో భక్తులు దేవుడితో నడిచిన విధానం అద్భుతం అసలు. ఎందుకనంటే అహరోను పిల్లలు ఎక్కడ చచ్చిపోయారో తెలుసా? అహరోను పిల్లల్ని ఎవరు చంపారో తెలుసా? అహరోను పిల్లలను దేవుడే మొత్తాడు అని చెప్తున్నాం. మీరు ఒకసారి లేవి కాండంలోనికి వస్తే అశ్రద్ధ వల్ల ఎంత మూల్యము చెల్లించుకున్నారో మీరు ఒకసారి లేఖనాలను చూస్తే అర్థమైపోతుంది. 10వ అధ్యాయము లేవి కాండము 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ దీపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని ఎక్కడ చచ్చిపోయారంటే యెహోవా సన్నిధిని ప్రత్యక్ష గుడారంలో చచ్చిపోయారండి. వీళ్ళు ఎవరు చంపారంటే దేవుడే చంపి వేశారు. కానీ అహరోను బతుకాలం అంతా ఎక్కడ యాజకత్వం చేసిండో తెలుసా? ఆ అతి పరిశుద్ధ స్థలం దగ్గరే తన బ్రతుకంతా పరిచర్య చేసి, లోపల ఎక్కడో ఒక బాధ అనేది అనిపించదు. కొడుకు ఇక్కడే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిన? తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తెచ్చినట్టు, అంతే. దేవునికి కోపం తెప్పించినట్టు. అశ్రద్ధ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. దేవుని కార్యముల పైన సరైన దృష్టి పెట్టాలి. వేరొక అగ్ని వచ్చింది, అక్కడికి మొత్తి వేసింది, అంతే. చచ్చిపోయారు. తర్వాత ప్రధాన యాజకులు కావలసిన వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు అంటే అశ్రద్ధను బట్టి అని చెప్తాను, నిర్లక్ష్యాన్ని బట్టి. దేవుని మాటను పెడచెవిన పెట్టారు కాబట్టి దేవుడు మొత్తేశాడు. మొత్తి వేసిన దేవుణ్ణి అహరోను వెంబడించాడు. అది భక్తి అంటే. అట్లా చేయగలిగాడు. నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి ఏమైపోతుందంటే కొంత నష్టము జరుగుతుంది. ఇర్మియాలో ఒక చక్కని మాట అంటాడు భక్తుడు, 48:10 ఇర్మియా గ్రంథంలో, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును గాక అన్నాడు, అంతే. అశ్రద్ధ జరిగిందా ఏం మూట కట్టుకుంటామనంటే శాపాన్ని మూట కట్టుకుంటాం. ఎట్లా చేయాలి దేవుని కార్యము అంటే శ్రద్ధతో చేయాలి. చేయమన్న పద్ధతులు చేయాలి, చెప్పిన విధానములు చేయాలి కదా.
అలా చేసేటువంటి క్రమంలో దేవుడు బల్ల దాకా వచ్చినప్పుడు నేను ఎట్లా పాలు పొందమని అంటే మనల్ని మనమే ఏం చేసుకోవాలి ఇప్పుడు పరీక్షించుకొని మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఈ పద్ధతి చొప్పున నువ్వు బలలో పాలు పొందావా దీవించబడతావు అంతే. మనల్ని మనం పరీక్షించుకోకుండా మనల్ని మనం విమర్శించుకోకుండా సరైనటువంటి సిద్ధపాటు లేకుండా దేవునితో సమాధానం లేకుండా నువ్వు ఆ బలలో పాలు పొందితే ప్రయోజనం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, శక్తి వచ్చే అవకాశం కూడా ఉండదు. అసలు ఇది రాకపోగా జరిగేటువంటి విషయం ఏంటంటే శిక్షా విధికే పాత్రలం అవుతాం, మళ్ళా నష్టపోవటం తప్ప దీవెన ఉండదు అని చెప్తున్నాం. అందులో ఉన్నటువంటి గొప్ప దీవెనలు పొందుకోవాలనంటే ఇప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలంటే విమర్శించుకోవాలి అని చెప్తున్నాం. కొంతమందికి ఒక మంచి అలవాటు ఉంటుంది, ఏంటంటే పక్కనోడు లోపాలు చూడటం. చెప్తున్నా ఆ పక్కనోడు లోపాలు చూసేదంటే 10 పైసలంతా నీది నువ్వు చూసుకున్నావు అనుకో ధన్యుడు అయిపోతావు. అసలు మనల్ని మనం విమర్శించుకోవటం అనేది మనకు రాదది. ఆదాము సంతానం దాన్ని చేయలేరు. మనల్ని మనం పరీక్షించుకోవటం, మనల్ని మనం విమర్శించుకోవడం అంటే అర్థం ఏంటంటే నీలో నచ్చని దాన్ని నీవే గుర్తుపట్టి దాన్ని అసహించుకోవాలి. నీలో ఉన్న దాన్ని నీవేం చేయాలి ఇప్పుడు పట్టుకోగలగాలి. అసలు మన లోపాలు మనకు తెలుసు, తన తప్పులు తాను ఎంచలేడట మనుషుడు. ఎంతసేపు మనకి ఏం కనబడతాయి, పక్కనోడి బాగా కనబడతాయి. పక్కనోడి ఏం భూతద్దంలో కనబడేట్టు కనబడితే నీకేం పెద్ద పెద్దవి ఉన్నా కానీ నీకు అసలు ఏ మాత్రం కనిపించదు. కానీ భక్తునికి ఉండేటువంటి లక్షణం, దేవునితో కలిసి ఉండే వాడికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా లోపం నీకు కనిపిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. నీకు కనిపించకపోతే ఇంకెవడన్నా చెప్పాడని అనుకో అప్పుడన్నా దిద్దుకోగలిగిన మనసు రావాలి. మన లోపం ఎవడన్నా చెప్పిండా వాడు మనకు శత్రువు అయిపోతాడు అంతే. అసలు మనం శత్రువుగా పెట్టుకుంటే ప్రయోజనం లేదు. నీ లోపము కూడా నీతో మాట్లాడినప్పుడు నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే భక్తుడు అయితే చేయాల్సిన మాట ఏంటంటే అవును నేను పాపము చేసి నేను ఒప్పుకోవాలని చెప్తున్నా. అవును నేను పాపము చేసి నన్ను ఒప్పుకొని అక్కడికక్కడ కడిగి వేసుకున్నవా దేవుడు నెత్తుకొని ముద్దాడటానికి ఇష్టపడతాడు. దావీదు చేసిన పని అదే, సౌలు చేసిన పని అదే, భక్తులు చేసిన పని అదే. అసలు మనం ఆడిదాకా వచ్చిన తర్వాత ఏమంటుందో తెలుసు, దానికి కారణాలు చెప్తాయి. అసలు ఎందుకు పాపం చేసిన కారణం చెప్పడానికి కాదు, నీ పాపం చెప్పింది. పాపం చేశావు అనగానే దావీదు ఒక మాట అంటాడు, అవును నేను పాపము చేసి తిని వెళ్ళిపోయాడు. 51 కీర్తన రాశాడు, దేవునితో సమాధాన పడ్డాడు, కన్నీరు గాల్చాడు. ప్రభువా నీ రక్షణ ఆనందము నా దగ్గర నుంచి తీసివేయకమును బ్రతిమలాడుకొని దేవునికి ఇష్టానుసారుడు అయిపోయాడు. అసలు ధన్యుడు అని చెప్తాం అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు నీలో పాపం ఉందని ఎవడన్నా చెప్పింది అని అనుకో, ఇక దానికి మనం 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. తర్వాత నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టరా బాబు అని అంటే నేను పరిశుద్ధను నిరూపించుకుంటే ప్రయోజనం లేదు. లోపము నీలో ఉన్నది, అది నీకు కనిపించిన స్థితి వచ్చినప్పుడు నీతో ఎవరైనా మాట్లాడి నీ లోపాలను చెప్పినప్పుడు కానీ పాపాలను చెప్పినప్పుడు కానీ ఒకసారి ఆలోచన చేసి పరీక్షించుకునే విధానం నీకు ఎట్లా లేదుగా, విమర్శించుకునే విధానం రాలేగా. వాళ్ళు చెప్పినప్పుడైనా సరే ఒకసారి ఏం చేయాలంటే అవును నేను పాపము చేస్తాను, నేను మనసాక్షి చెప్తే దాన్ని నువ్వు ఒప్పుకోవాలని చెప్తున్నా. అది మనకి ఇప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా, దేవుని ముఖము చూసినప్పుడు వస్తుంది. అది చాలాసార్లు వచనాలు చదువుకుంటాం అర్థం కాదు. నీ ముఖ కాంతిలో మా ప్రతి దోషమును రహస్య పాపమును కనబడుచున్నవి అని భక్తులకు అర్థం చేసింది. ఈ లక్షణం ఎవరుకుంటుందంటే దేవుని ముఖము చూసిన వానికి లక్షణాలు వస్తాయి. దేవుని చూసిన కన్నులతోటి నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు పాపిలాగానే కనబడతావు. అసలు మనకు ఆయన కనబడాడు కాబట్టి ఎంతసేపు నువ్వు ఎట్లా కనబడతావు, నీకు నువ్వు మంచోళ్ళగానే కనబడతావు. చెప్తున్నావు ఒప్పుకునే మనసు ఉండాలి, విమర్శించుకునే మనసు ఉండాలి, దాన్ని దిద్దుకునే మనసు ఉండాలి. అట్లా దిద్దుకుని నువ్వు దేవుని బల్లలో నువ్వు పాలు పొందావా ధన్యుడు అయితే. సరైన విధానం లేకుండా ఒకడు బల్లలో పాలు పొందాడు, వాడు ముచ్చట ఒక్కటేనండి మీరికి. అసలు యేసు ప్రభు రొట్టెను ద్రాక్షారసంలో ముంచి ఎవరి నోటికి అందించిందట, ఇస్కారియోతు యూదా నోటికి ఇట్లా అందించింది అంతే. తర్వాత మాట ఏముందో తెలుసా, వానిలో సాతాను ప్రవేశించును ఉంది. తిన్నదేంది, ఇది నా శరీరం ఆయన పైకెత్తి ప్రార్థన చేసి ద్రాక్షారసం రక్తంలో ముంచి ఆయన నోట్లో పెడితే ఎవరు ఆయన లోనికి ప్రవేశించాలండి? ఇప్పుడు దేవుడు ప్రవేశించాలి. కానీ వాక్యం ఏముందో తెలుసా, ఇస్కారియోతు యూదా నోటికి ముక్క అందించగానే రొట్టె ముక్క వాడు నోట్లో పెట్టుకోగానే ఏముందంటే సాతాను వానిలో ప్రవేశించను, వాడు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాను. తర్వాత యేసు ప్రభుని అప్పగించినాను. దేవుణ్ణి తిన్న తర్వాత వాళ్ళకి సైతాన్ని ఎట్లా వచ్చిందని అంటే వాడు సరైన విధానంలో పాలు పొందలేదని చెప్తున్నా. నీవు నేను పాలు పొందడానికి చాలా ప్రయాసపడతాను కదా, ఆ ప్రయాసపడేది బాగానే ఉంది కానీ యోగ్యమైనటువంటి రీతిలో అని చెప్తున్నా. సరైనటువంటి విధానంలో పాలు పొందాలి, విమర్శించుకోవాలి. ఎవరు ముందో విమర్శించుకోవటం కాదు కదా. విచిత్రంగా ఏంటంటే లెమన్స్ అని ఒక మంచి సంఘం ఉంది.
లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనేది ఒక గొప్ప సంఘం. నాకు తెలిసి మనం ఆ సంఘంలో ఉంటే ఇంకా బాప్తిసం ఇవ్వకపోయేటోళ్ళు మనకైతే. ఎందుకంటే లెమన్స్ లో ఒక ఖండితమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు బాప్తిసం పొందాలి అంటే నువ్వు ముందు పాపాలను ఒప్పుకోవాలంట. అంటే మనం ఏమంటాం అంటే ఆల్రెడీ మేము కూడా ఒప్పుకునే ఉన్నాం కదా అంటాం. ఒప్పుకోవాల్సింది ఇక్కడ మోకరించి కాదు, ఎవరిని ఏం తిట్టినో వాని దగ్గర పోయి ఒప్పుకోవాలంట. నేను ఫలానా ఏమైనా తిట్టి నేను అన్నా నిన్ను ఫలానా రోజుకి ఇట్లా అన్నా నన్ను క్షమించు అని వానితోటి సమాధాన పడాలి. అట్లా ఎన్ని జ్ఞాపకం వస్తే, ఎన్ని లోపాలు ఉంటాయి, ఎన్ని పాపాలు ఉంటాయి, వాటి అన్నిటిని వాళ్ళ దగ్గరకు పోయేనట్టు. నాకు తెలిసి మనం అట్లా పోయి చెబితే వాడు 4 దన్నే పంపుతాడు మనల్ని. నేను ఫలానా రోజు ఇట్లా అనుకున్నా, సారీ క్షమించంటే వాడు అప్పటిదాకా మంచిగానే ఉంటాడు. నువ్వు చెప్పిన తర్వాత నుంచే గొడవ స్టార్ట్ అయింది. ఇక అందరితో సమాధాన పడ్డ తర్వాత కానీ వచ్చి వాడు బాప్తిసం తీసుకోవడానికి అవకాశం ఉండదు అసలు. అట్లా బయటికి వెళ్ళి ఒప్పుకోమంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ బయటకు వస్తే చాలా చండాలంగా ఉంటాయి అసలు. కానీ ఇప్పుడు ఉన్న దగ్గర ఏముందనంటే దేవుని సన్నిధిలో మౌనంగా ఒప్పుకోమన్నాడు. ఇది కూడా కష్టమేనా? ఎవరితో ప్రమేయం లేకుండా ఉన్న చోటనే కూర్చొని యేసయ్య నా పాపములను క్షమించు చెప్తున్న నమ్మకత్వం ఉండాలి. చాలా మందికి భక్తులను వాడుకున్న విధానమే తెలుస్తుంది, ఎందుకు వాడుకుంటాడో తెలియదు. బెల్లిగ్రహంగానే వాడుకున్నారు, వాళ్ళని వాడుకున్న చాలా లక్షణాలు చెప్తాం కదా. డిజిఎస్ దినకరన్ గారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఒకనొక కాలంలో పాల్ దినకరన్ గారు కూడా బలంగా దేవుని చేత వాడబడ్డాడు భారతదేశం. దినకరన్ గారితో దేవుడు ఒక రోజు మాట్లాడి ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన చదువుకున్న రోజుల్లో క్యాంటీన్ చూపిస్తాడట. క్యాంటీన్ అభిషేకం కోసం ప్రార్థన చేస్తాడు. అప్పటిగా దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది ప్రార్థన చేస్తే, ప్రభు అని అభిషేకం కావాలి, అభిషేకం కావాలి ప్రార్థన చేస్తుంటే. కాలేజీ చదువుకునేటువంటి రోజుల్లో స్నేహితులతో చక్కగా ఆనందించేటువంటి రోజుల్లో క్యాంటీన్ లో జరిగే ఒక సన్నివేశం గుర్తొస్తుంటే అర్థం కావట్లేదు ప్రభు అన్నాడట. అర్థం కావట్లేదు ప్రభు, కొంచెం స్పష్టంగా చెప్పండి. అప్పుడు అన్నాడట, ఒకసారి నువ్వు ఛాయ్ దగ్గర 2 రూపాయలు ఎగ్గొట్టినావు అని చెప్పిండట. 2 రూపాయలు. ఆయనకి అప్పటికే వేల కొద్ది డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు 2 రూపాయలు ఎగ్గొడితే ఏమవుతుంది? అది అయిపోయి కూడా 15 సంవత్సరాల దాకా అవుతుంది. ఇప్పుడు ఆ 2 రూపాయలు ముచ్చట ఎందుకు ప్రభు అంటే, ఆ 2 రూపాయలు నువ్వు నాకు నమ్మకంగా లేవు అని చెప్పిండట. మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అన్నట్టు, నువ్వు వెళ్ళి వాడికి ఆ 2 రూపాయలు కట్టి రావాలంట. ఇప్పుడు ఆ 2 రూపాయలు కడితే వాడేమన్నా కోటీశ్వరుడు అవుతాడా? మరి ఈ 2 రూపాయలు ఇస్తే నీకేమన్నా నష్టం అవుతుందా? అసలు ఈ 2 రూపాయలతో ఏముంది ప్రభు అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన సత్యం చెప్పిండు. ఏం చెప్పినా తెలుసా? 2 రూపాయల్లోనే నువ్వు నమ్మకంగా లేనప్పుడు నిన్ను నమ్ముకుని నేను అభిషేకం ఎట్లా ఇవ్వాలి అన్నాడట. ఈ 2 దగ్గర నువ్వు నమ్మకాన్ని కోల్పోయినావు కదా బిడ్డ, నీ మీద ఇంత పెద్ద భారం ఎట్లా పెట్టాలి? అభిషేకం ఎట్లా ఇవ్వాలి? వరాలను ఎట్లా ఇవ్వాలి? ఇంత అభిషేకం ఇచ్చిన తర్వాత నువ్వు అమ్ముకోవని గ్యారెంటీ ఏంది? అమ్ముకోవని గ్యారెంటీ ఏంటంటే అప్పుడు వెళ్ళిందట. మళ్ళా వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి ఆయన కలిసి ఆయన క్షమాపణ చెప్పి ఆ డబ్బులు కూడా గట్టొచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడితో కలిసి నడవగలిగాడు. అంటున్నా ఆ 2 దగ్గరే ఆగిపోయిందంటే మన వెనక ఎన్ని ఉంటాయో ఒకసారి లెక్కేసుకోండి. ఇక నాకు తెలిసి ఇప్పుడు కాదు 26 అవుతుంది. ఇక నువ్వు ఎనిక్కిపోయి మొత్తం కట్టుకొని వచ్చినవి అనుకో, అసలు గుర్తొత్తేగా మనకు గుర్తురావు. 2 గుర్తొచ్చిన మనం ఒప్పుకోం. 3 అయినా కూడా మనం మనసాక్షిని గట్టి గద్దించుకుంటే అక్కడే ఉంటావు. కానీ దిద్దుకుందామని ఆలోచన రాదు, కట్టుకుందామని ఆలోచన రాదు, సరి చేసుకుందామని ఆలోచన రాకపోతే నువ్వు ఎన్నిసార్లు బాలలో చేయి వేసినా కూడా నీకు దీవెన రాదని చెప్తావు. సరైనటువంటి విధానంలో నువ్వు ఒక్కసారి పాల్గొందిన ఏమైపోతుందంటే నీ శక్తికి మించిన కార్యము దేవుడు నీ ద్వారా నీలో ఉండి చేయించగలడానికి సమర్థుడే. కానీ ఆ విమర్శ సరిగ్గా లేనప్పుడు సద్విమర్శ చేయాలి. ఆ సద్విమర్శ చేసినప్పుడు దాన్ని నువ్వు ఏం చేయాలంటే స్వీకరించలేవు. నువ్వు నా ఆలోచన సరిగా ఈ వారం లేదు కాబట్టి అని ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకుంటూ తెలవదా? కొంతమందికి అయితే మనసాక్షి చెప్తున్నా కూడా ఏమంటారు తెలుసా? అది పెద్ద పాపం కాదులే అంటారు. అది పాపం కాదనేది నీ లోపల మనస్సాక్షి చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలని అంటే దాన్ని ఒప్పుకునే మనసు రాలి. నిన్ను కూడా నువ్వు నమ్ముకోకపోతే, ఒకడు చెప్పిందంటే ఒప్పుకోకపోయా, నీ మనస్సాక్షి చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకోలేదని అనుకో, ఇక అంతకంటే ఘోరమైన స్థితి ఉండదు అసలు. మనస్సాక్షి నిన్ను నడిపించేది, మనస్సాక్షి నీలో ఉన్నటువంటి ఒక అర్థం లాంటి, అది మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిసారి మాట్లాడుతూ ఉంటుంది, దినదినం మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉంటే నీ మనస్సాక్షి నువ్వు చేస్తున్న ప్రతి పొరపాటు చెప్తుందని చెప్తాను. ఈ పాపము నువ్వు చేయొద్దు, ఈ మాట నువ్వు అనొద్దు, ఈ చూపును నువ్వు చూడొద్దని లోపల మాట్లాడుతుంటది. ఆ మనస్సాక్షి ఇప్పుడు ఏం కావాలనంటే బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నీ మనస్సాక్షి నీకు జ్ఞాపకం చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా మౌనంగా ఒప్పుకొని ఒక్కసారి యేసయ్య నన్ను క్షమించని ఒక చిన్న ప్రార్థన
నీ ఆధ్యాత్మిక జీవితానికి మరలా బలాన్ని ఇస్తుంది. తర్వాత భుజించేటువంటి ఆ భోజనపు బలము నీ శక్తికి మించిన కార్యములు నీ ద్వారా చేయించగలుగుతుంది. ఇంత చిన్న ఫార్మేట్ ఉన్నా కూడా దాన్ని మనం ఏం చేసుకోలేకపోతున్నామంటే యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్తాను. అసలు ఒప్పుకుంటే కడుగుతాం అన్న తర్వాత కూడా నీకు ఒప్పుకునే మనసు రాకపోతే ఇక నేను ఎట్లా కడుగుతాను చెప్పండి. అసలు కొంతమంది ఏమో కూడా మేము చాలా గొప్ప వాళ్ళం కాబట్టి మేము ఒప్పుకోమంటారు. ఇక అట్లా అనుకున్నాడు అసలు ఎప్పుడు దీవించబడ్డని చెప్తాను. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే చేసింది ఏదన్నా ఉంటే బాహటంగా చెప్పమంటే భయపడాలి. మౌనంగానే కదా, మౌనంగా దేవుని దగ్గరకు వచ్చి యేసయ్య నా మాట మంచిగా లేదు నన్ను క్షమించనొచ్చు, నా చూపులు మంచిగా లేదు క్షమించవచ్చు, నేను ఇతరులకు హాని చేశాను నన్ను క్షమించను. మౌనంగా దేవునితో సమాధాన పడితే అక్కడికక్కడ దేవుడు ఈ వివాదం అంతటిని తీసివేసి మరలా ఆయన నీ లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. సమస్య తెలియట్లే ఏంటో తెలుసా, నువ్వు సరైన విధానంలో పాలు పొందకపోతే దేవుడు నీ లోపలికి రాడని చెప్తున్నా. ఇక్కడ దాకొచ్చినావు, తలుపు దాకొచ్చిండు దేవుడు. ఇప్పుడు దేవుడు అంటాడు ఒప్పుకో బిడ్డ, నీ హృదయంలోకి నేను వస్తానన్న తర్వాత కూడా నువ్వు 4 దాచుకున్నవే అనుకో, ఉపయోగం ఏముందని? ఆ 4 దాచుకునే కాడికి అంత దూరం నుంచి వచ్చింది. దేవుడు అంత దూరం నుంచి దిగి వచ్చి నీ లోపలికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమే. కాబట్టి ఏముందంటే శుద్ధ హృదయం కావాలి. అప్పుడు పరిశుద్ధుడైన దేవునికి నీవు నివాస స్థలం అయిపోతావు, నివాస స్థలం అయిపోతావు. అంత చక్కని ఆధిక్యత మనకుంది. మీరు చాలా మతాలను చూస్తే మనం ఎక్కడికో వెళ్తే కానీ దేవుడు కనబడ్డాడు. చాలా మంది పుణ్య తీర్థ స్థానాలకి తీర్థయాత్రలకు పోతారు పాపం. దేవుని దర్శనం కోసం చాలా దూరాలు వెళ్తాం. మనమే ఉన్న చోటుకి దేవుడు వస్తాడన్నా నువ్వు ఆడి సత్యసంగా ఒప్పుకోకపోయా. ఇప్పుడు నువ్వు వీడికి రాబిడ్డా నీ దగ్గరికి నేను వస్తున్నాను యేసయ్య మాట్లాడబట్టి. వాళ్ళకి దేవుని చూడాలంటే దేవుని దగ్గరకు వాళ్ళు పోబట్టే ప్రయాసతో వాళ్ళు పోయినా దేవుని దర్శనం వాళ్ళకు దొరుకుతారు. మన దేవుడు ఏమన్నాడనంటే నువ్వు ఉన్న దగ్గరే ఉండి ఒకసారి ఒప్పుకో బిడ్డ నేను లోపలికి వస్తాను. ఒప్పుకునే ఒక సులువైన మార్గంలో సరైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కఠినమైన మనసును తొలగించుకోవాలి. మన మనసు ఎట్లయిపోవాలంటే సున్నితంగా ఉండాలి. ఏది చెప్పినా కూడా ఒప్పుకునేటట్టు ఉండాలి, ఏదైనా విడిచిపెట్టేటట్టు ఉండాలి. అట్లా విధానములు నువ్వు పాలు పొందావా, దేవుడు నీ ద్వారా జరిగించే కార్యం ఏంటంటే నీ శక్తికి మించిన కార్యములను దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ఒక చిన్న భోజనపు బలం చేతనే ఆయన 40 రోజులు ప్రయాణం చేసినప్పుడు దేవుని యొక్క బలలో నువ్వు పాలు పొందిన బలము కనుక సద్వినియోగం చేసుకుంటే నీ ద్వారా దేవుడు బలమైన కార్యములను జరిగిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితం వృద్ధిలోనికి నడుస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామనంటే ఒక మంచి విధానములో ప్రభు యొక్క సన్నిధానంలో మనం ముందుకు సాగిపోతాం. మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, సరైనటువంటి విధానంలో మనం బలలో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటను దీవించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.